హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. డిన్నర్ అయ్యిందా? ఏం చేసిండ్రు డిన్నర్ మీది? ఈరోజైతే నేను ఇది మధ్యాహ్నమే వేయాలి వీడియో, కానీ లేట్ అయిపోయింది. పూజ ఇంకా పిల్లలకు లంచ్ అన్నీ చేసే వరకు లేట్ అయిపోయింది. అందుకే ఈవినింగ్ చేస్తున్నాం. ఇంకా మార్నింగ్ చేసింది అన్నీ అలానే ఉంటాయి కనుక ఈరోజు వీడియోస్ డిన్నర్ ఏం చేయలేదు, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. మార్నింగ్ పిల్లలకి ఏం చేసిన అంటే పూరి, వాళ్ళకి సోయాబీన్ కర్రీ చేసి ఆలు వేసి పంపించేసిన వాళ్ళకి పూర్తిగా చేసి. తర్వాత నా ఫాస్టింగ్ కోసం అని మళ్ళీ సాటర్డే ఫాస్టింగ్ ఉంటాం కదా, అందువల్ల దానికోసమని పూరి మరి వంకాయ ఆలుగడ్డ కర్రీ చేసిన, పచ్చిమిర్చి వేసి పప్పుచారు చేసిన. మళ్ళీ మార్నింగ్ దేవునికి ఎక్కించిన ప్రసాదం హల్వా చేసింటి అనమాట. ఈరోజు కొంచెం హల్వా ఇంకా ఫ్రూట్స్. ఈసారి అయితే ఏమి ఎక్కువ ప్రసాదాలు చేసుకోలేదు, లేట్ అయిపోయింది చాలా. అందువల్లనే ఇక్కడైతే టమాటా వేసి వంకాయ చేసిన, టమాటా వంకాయ అనమాట. ఎందుకంటే నేను ఆనియన్ అల్లం ఎల్లిగడ్డ ఏది వాడను సాటర్డే రోజు, అందుకనే టమాటాతో చేసిన అనమాట గ్రేవీ కోసం అని. ఇట్లయితే కర్రీ చేసిన, సింపుల్గా కర్రీ చాలా బాగుండే ఆయన టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు, ఒకవేళ ఆనియన్ తినని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడేమైతే అన్నీ ఫ్రై అయినాక నేను కొంచెం కారం, ఉప్పు, కొంచెం అంత గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చి తర్వాత కొన్ని వాటర్ వేసుకున్న, టమాటా మగ్గిపోయినంత వరకు. తర్వాత పప్పు చేసుకున్నాము. పప్పు చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ 1 అయిపోయింది. 1 అయిపోయింది. 1 అయినాక ఇంకా నేను ఫాస్టింగ్ ఇచ్చేస్తాను అనమాట. అందుకని ఇంకా ఫాస్ట్గా వేసేస్తాను. అప్పటికి లేట్ అయిపోయింది చాలా లంచ్ మాది, అందువల్లనే ఇంకా అందుకే ఇప్పుడు వీడియో పెడుతున్నా. మార్నింగ్ అయితే అసలు టైం దొరకలేదు చేసుకోవడానికి. ఈరోజు మాకు సాటర్డే మార్కెట్ కూడా, అందువలన అన్ని పనులు ఒకటేసారి అయిపోయే వరకు వీడియో వేసే వరకు ఇంత టైం అయిపోయింది. చూడండి మరి ఏమేమి చేసినాం. మార్నింగ్ ఫాస్టింగ్కి కొంచెం అంతా మిక్చర్ వేసుకున్నాం, వంకాయ టమాటా కర్రీ, పప్పు, పచ్చిమిర్చి వేసి పప్పు చేసిన, కొంచెం పూరి హల్వా అనమాట. ఈరోజు ఇదే మార్నింగ్ ప్రసాదం, వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నమాట మా ఇంట్లో. ఇంకా మార్నింగ్ చేసింది అలానే ఉంది. అందుకే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.